సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ప్రస్తుతం మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. కవిత గారి బెయిల్ కావాలని చెప్పేసి మీరంటే వాట్ ఐ మీన్ బీజేపీ వాళ్ళే చేయించారు. అంతకుముందు బీజేపీ వాళ్ళే అరెస్ట్ చేయించారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళే బెయిల్ వచ్చేలా చేశారు. వాళ్ళు కలిసిపోయారు, ములాఖత్ అయ్యారు కాబట్టి బెయిల్ వచ్చిందని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. అసలు బెయిల్ ఇంత లేట్ అవడానికి కూడా కారణం ఏమనుకోవచ్చు సార్? ఇప్పుడు నాలుకకు నరం లేదని ఏది పడితే అది మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ఆల్ దోస్ టాపిక్స్. బట్ నేను రెండు విషయాలు మాత్రం తెలంగాణ సమాజం ముందు ఉంచదలుచుకున్నా, చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నేను భారతీయ జనతా పార్టీకి కవిత అరెస్ట్కి సంబంధం లేదు. ఒక ఏజెన్సీ, ఒక ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కవిత గారిని అరెస్ట్ చేసింది. అదే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ మనీష్ సిసోడియా గారిని అరెస్ట్ చేసింది. అదే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ కేజ్రీవాల్ గారిని కూడా అరెస్ట్ చేసింది. ఇంకా చాలా మందిని అరెస్ట్ చేసింది. ఇంతకుముందు కదా ఆ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సోనియా గాంధీ గారికి నోటీసులు ఇచ్చింది, రాహుల్ గాంధీ గారికి నోటీసులు ఇచ్చింది. అనేక మంది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే ఏజెన్సీ కాంగ్రెస్ వాళ్ళని అరెస్ట్ చేసింది, పక్క పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇట్ ఈస్ ఎన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అది నరేంద్ర మోడీ గారి మానసపుత్రిక కాదు. సిబిఐ అనేది నరేంద్ర మోడీ గారు వచ్చిన కొత్త డిపార్ట్మెంట్ కాదు. ఈడీని కొత్తగా నరేంద్ర మోడీ గారు గుజరాత్లో తయారు చేసి ఢిల్లీకి తీసుకురాలేదు. సో దీస్ ఆర్ ఆల్ ఎగ్జిస్టింగ్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ రిటర్న్ బై ఆనరబుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం నిర్మించినటువంటి అనేక రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో సిబిఐ ఒకటి, ఈడీ ఒకటి. అప్పుడు ఉన్నటువంటి పాలకులు తెచ్చిండ్రు. ఎందుకు తెచ్చిర్రు అనేది నేను క్వశ్చన్ చేస్తానండి. తెచ్చిండ్రు, దానికి శాంక్టిటీ ఎలా లేదు అంటున్నారు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే ఇండీ కూటమి నాయకుడిగా, లీడర్ ఆఫ్ అపోజిషన్గా రాహుల్ గాంధీ గారు పోయి సిబిఐ అరెస్ట్ ఇల్లీగల్ అంటారు, కేజ్రీవాల్ని అరెస్ట్ చేయొద్దు అంటారు. బెయిల్ ఇవ్వాలని పార్లమెంట్ ముంగట ధర్నా చేస్తారు 200 మంది ఎంపీలను తీసుకుపోయి. కేజ్రీవాల్ అరెస్ట్ ఏమో ఇల్లీగల్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ షుడ్ హ్యావ్ ఎ స్టాండ్. ఢిల్లీలో ఒక మాట, గల్లీలో ఒక మాట మాట్లాడితే జనం ఊరుకోరు. కేజ్రీవాల్ని అరెస్ట్ చేస్తే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఎంపీలు, ఆప్ ఎంపీలు, ప్రతిపక్ష ఎంపీలు పోయి ధర్నా చేస్తారు. కేజ్రీవాల్ గారి అరెస్ట్ ఇల్లీగల్, వెంటనే ఆయనకు బెయిల్ ఇవ్వాలని ఆర్గ్యూ చేస్తారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆర్గ్యూ చేస్తారు. అదే కేసులో అంతకంటే ముందు మనీష్ సిసోడియా అని అదే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి గారు అరెస్ట్ అవుతారు. అప్పుడు ఇదే వాదన వినిపిస్తారు. ఆప్ ఆద్మీ అంటే ఇండీ కూటమిలో ఉన్న వాళ్ళు అరెస్ట్ అయితే ఒక న్యాయం, ఇండీ కూటమిలో ఎన్డీఏ కూటమిలో లేక బయట ఉన్న వాళ్ళు అరెస్ట్ అయితే ఇంకొక న్యాయాన్ని ఎట్లా జస్టిఫై చేస్తారు అనేది ఒకటి ఆలోచించాలి ప్రజలు. కేజ్రీవాల్ అరెస్ట్ ఇల్లీగల్, మనీష్ సిసోడియా అరెస్ట్ ఇల్లీగల్, దెన్ హౌ యూ విల్ జస్టిఫై ద అరెస్ట్ ఆఫ్ కవిత? ఇది కాంగ్రెస్ పార్టీ షుడ్ ఆన్సర్ ఇట్. దిస్ ఈజ్ ద బేసిక్ క్వశ్చన్. రెండోది, అదే ఈడీ ఇదే రాహుల్ గాంధీని పిలిచిందా, పిలవలేదా? అదే ఈడీ ఇదే సోనియా గాంధీని పిలిచిందా, పిలవలేదా? మరి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదు కదా. వీళ్ళని కూడా 4-5 సార్లు పిలిచి పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఇంగ్లీష్ పేపర్లో అయితే సోనియా వాజ్ గ్రిల్డ్ బై ఈడీ అని రాసిర్రు. మరి ఏడ గ్రిల్ చేసిందో? మేడం మంచిగానే ఉంది, రాహుల్ గాంధీ మంచిగానే ఉన్నాడు, గ్రిల్డ్ బై ద ఈడీ అన్నారు. మరి వాళ్ళని అరెస్ట్ చేయలే అనుకుందాం ఒక్క నిమిషానికి. అంటే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని అరెస్ట్ చేయకూడదని బీజేపీ చెప్పి అరెస్ట్ చేయకుండా కాపాడిందా? ఫస్ట్ యూ అడ్మిట్ ఇట్. మా అమ్మను ఈడీ ఆఫీస్కి పిలిస్తే నేను పోయి నరేంద్ర మోడీ గారిని బతిలాడుకున్నా అరెస్ట్ చేయకమని. నా మాట మీదకే నరేంద్ర మోడీ గారు ఈడీకి చెప్పారు, నా ముందే చెప్పిండని చెప్పమన్నారు రాహుల్ గాంధీ గారిని. సి యూ డోంట్ ప్లే నోట్లో నాలుగుందని ఎటుపడితే మాట్లాడవద్దు. సో కేజ్రీవాల్ అరెస్ట్ ఇల్లీగల్, మనీష్ సిసోడియా అరెస్ట్ ఈజ్ ఇల్లీగల్, ఢిల్లీ లిక్కర్ కేస్ ఈజ్ ఇల్లీగల్, దెన్ హౌ యూ విల్ జస్టిఫై ద అరెస్ట్ ఆఫ్ కవిత? ఐఎమ్ నాట్ టేకింగ్ ద వకాలత్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కవిత, బట్ ఐఎమ్ ఆస్కింగ్ ద కాంగ్రెస్ పార్టీ. ఇది ఢిల్లీ కాంగ్రెస్ పంచాయతీ. ఇక గల్లీ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో చూడు. టీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచిన అనేక మంది ఎమ్మెల్యేలు రోజుకొకరు, దినం తప్పించి దినం ఒకరు, కాలేజీలు గులమడితే అంటే ఒకరు, చెరువులు గులగొడతామంటే ఒకరు, లేకపోతే వ్యాపారానికి పైసలు ఇస్తామంటే ఇంకొకరు. ఇట్లా రోజుకొకరు, దినం తప్పించి దినం ఒకరో, నియోజకవర్గాల అభివృద్ధి కోసమో కొంతమంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో చేరిండ్రు. నిరుపమ్ గారు ఈ దేశమంతా చూస్తుండగా జరిగింది. మా మీడియా మిత్రులు కూడా దానికి సజీవ సాక్ష్యాలు. ఏ ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేనన్నా రాజీనామా చేసిందా? ఆఖరికి దానం నాగేందర్ అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ గుర్తు, కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే కూడా, నిరుపమ్ గారు ఎంపీగా పోటీ చేస్తే కూడా, కారు గుర్తు మీద గెలిచిన ఒక ఎమ్మెల్యే చెయ్యి గుర్తు మీద ఎంపీగా పోటీ చేస్తే కూడా రిజైన్ చేయలేదు నిరుపమ్ గారు. చేసిర్రా? దాదాపు 12, 13, 14 మంది ఎమ్మెల్యేలు కారు గుర్తు మీద గెలిచిపోయి ఇలా ఏడగుస్తున్నారు, చెయ్యి గుర్తు సంకన చేరిండ్రు. ఏ ఒక్కడు రిజైన్ చేయలేదు తల్లి నిరుపమ్ గారు. నోట్ దిస్ పాయింట్. కానీ జనంతో సంబంధం లేకుండా కారు గుర్తు మీద గెలవలేదు. కారు గుర్తు చెప్తే రాజ్యసభ సభ్యుడైండు కేశవరావు అన్నట్టు. ఆయనకు జనం ఓటేయలే, ఆయన కారు గుర్తు బీఫామ్ మీద పోటీ చేయలే. బీఆర్ఎస్ చెప్పింది ఇక వీళ్ళు మా రాజ్యసభ సభ్యులు అంటే అందరు గెలిచిరు యునానిమస్గా. అట్లా గెలిచినోడు ఒకడు కేశవరావు. ఏడున్నాడు మేడం ఇలా కేశవరావు? ఎందుకు రిజైన్ చేసిండు కేశవరావు? రాజ్యసభ సభ్యుడైనటువంటి కేశవరావు గారు 1.5 ఏడాది టెన్యూర్ ఉండంగా ఇండ్లకేళ్ళు అందులోకి ఆయన రిజైన్ చేసిండు. ఆ కండువా కప్పినప్పుడు పక్కన నిలిచినది గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కేశవరావు గారు రిజైన్ చేసినప్పుడు 1.5 ఏడాది రాజ్యసభ సభ్యత్వం ఉండి ప్రజల చేత ఓటేయించుకోకుండా కారు గుర్తు మీద గెలవనటువంటి కేశవరావు గారు
ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవని కేశవరావు గారు అర్జెంటుగా రిజైన్ చేసిండు. ఏమన్నాడు? నేను నీతికి నిజాయితీకి విలువల కట్టుబడి ఉన్న పార్టీలకు పోతున్న కాంగ్రెస్లకి, కాబట్టి నేను రిజైన్ చేస్తున్నా అన్నాడు. సంతోషం. మరి అదే రోజు ఈ పక్కనున్న రేవంత్ రెడ్డి గారు, ఆ పక్కనున్న మల్లికార్జున ఖర్గే గారు, మిగతా ఈ కాంగ్రెస్లో చేరినటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా రిజైన్ చేయించేసి రాహుల్ గాంధీ అని ఎథిక్స్కి విలువలకు కట్టుబడి ఉంటే బాగుంటుండే కదా. చేయించలేదు. కేశవరావు ఎపిసోడ్ని గమనించాలి. తెలంగాణ సమాజానికి నా సవినయమైనటువంటి విజ్ఞప్తి. వీళ్ళకేమో ఇంకా 4.5 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలేమో రిజైన్ చేయరు. ఈడ నీతి నిజాయితీ విలువలు అనేటివి ఉండవు. ఏడాదిన్నర పరోక్ష ఎన్నికల్లో గెలిచినటువంటి ఒక రాజ్యసభ సభ్యుడు ఆగమేఘాల మీద రిజైన్ చేసేస్తాడు ఢిల్లీకి పోయి కండువా కప్పుకొని. ఈ ఎమ్మెల్యేలలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు అదే రేవంత్ రెడ్డి ఇటుపక్క ఉండి, ఇదే మల్లికార్జున ఖర్గే గారు అటుపక్క నుండి కండువా కప్పారు. వాళ్ళు మాత్రం రిజైన్ చేయరు. తెలంగాణ సమాజం ఆలోచించు. రిజైన్ చేసినటువంటి కేశవరావు గారి స్థానంలో వచ్చింది ఎవరు? ద గ్రేట్ వకీల్ ఆఫ్ సుప్రీంకోర్టు అభిషేక్ సింగ్ మన్వి వచ్చినాడు. ఏ పార్టీ అయిన అభిషేక్ సింగ్ మన్వి? కాంగ్రెస్ పార్టీ అయినా. ఢిల్లీలో సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేసిన దాంట్లో అభిషేక్ సింగ్ మన్వి ఉన్నారా లేరా? ఉన్నారు. ఇలా రఘునందన్ రావు వాదిస్తే బీజేపీ పోయి ఇంకోనికి వాదించిండు వేరే పార్టీ అని అంటారా అన్నారా? మరి అభిషేక్ సింగ్ మన్వి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో గతంలో ఎంపీగా చేసినోడు, ప్రస్తుతం ఈ రాష్ట్రంకి వెళ్ళి అర్జెంటుగా కేశవరావు రిజైన్ చేస్తే వచ్చిన ఎంపీ అభిషేక్ సింగ్ మన్వి. దయించి ప్రజలను ఆలోచించమని అప్పీల్ చేస్తున్నాను నేను. నిరుపమ గారు, టీఆర్ఎస్ ఎందుకు పోటీ పెట్టలేదు తల్లి? యూ హ్యావ్ 38 ఎమ్మెల్యేస్ కదా, మీరు క్యాండిడేట్ ఎందుకు పెట్టలేదు? ఏదో అడుగుతాడు అంటాడు కదా, కేటీఆర్ బాగా ఒలి పెడుతుంటారు కదా, హైకోర్టులో వేసినాం, సుప్రీంకోర్టులో వేసినాం, త్వరలోనే ఎన్నికలు ఉప ఎన్నికలు వస్తున్నాయి అంటున్నావు కదా. కామన్ సెన్స్ తోటి ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. అయ్యా కేసీఆర్ బాగా మాట్లాడతాడు, ఒక ఆయన కాడి 6 అడుగులు అడిగినా అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడుతుంటాడు. ఆయనను కూడా అడుగుతున్నా. రాజ్యసభకి నోటిఫికేషన్ వచ్చింది కేశవరావు రాజీనామా చేసినాక. టీఆర్ఎస్ పార్టీకి అధికారికంగా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకరితో ఎందుకు నామినేషన్ వేయించలేదు? 10 మంది ఎమ్మెల్యేలు సంతకం పెడితే చాలు కదా. ఏపిస్తే ఓటింగ్ జరుగుతుండే. ఓటింగ్ జరిగితే పార్టీ మారినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు ఓటేసిరు అనేది తెలుస్తుండే. మీరు విప్ ఇద్దురు, మీ విప్పును ధిక్కరించి వాళ్ళు ఓటేస్తే ఇట్ విడ్ బి అన్ యాడెడ్ ఎవిడెన్స్. అసెంబ్లీలో జరిగినటువంటి ఒక ఎన్నికల ప్రక్రియలో కారు గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు పోయి చెయ్యి గుర్తునికి ఓటేసిరు రాజ్యసభకి అని చెప్పి మా విప్పును ధిక్కరించిండ్రు అంటే స్పీకర్ నిర్ణయం తీసుకుంటున్నావు, తీసుకోకపోతున్నావు. మీరేమంటారు? మా ఎమ్మెల్యేలను చేర్చుకుంటారు, దొంగతనంగా రిజైన్ చేయించుర్రు అంటున్నావు. ఇంతకంటే మంచి ఆధారం ఏం దొరుకుతుండే కేసీఆర్ నీకు? ఎందుకు క్యాండిడేట్ను పెట్టలే రాజ్యసభలో? అభిషేక్ సింగ్ మన్వి పోటీ చేసిన రోజు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గెలుస్తాం ఓడతాం తర్వాత పెట్టి నీ మందల గెలిచి పక్క మందల పోయి దొంగతనం చేసినటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలని డిస్క్వాలిఫై చేయించేందుకు ఎందుకు ప్రయత్నం చేయలే? అందుకని నేను తెలంగాణ ప్రజల్ని మేధావులను ఆలోచించమంటున్నా. అంటే దీని వెనకాల కాంగ్రెస్ టీఆర్ఎస్ అంతర్గతంగా మ్యాచ్ ఫిక్సింగ్ కనబడతలేదా నిరుపమ గారు? 4.5 ఏళ్ళు ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కడు రిజైన్ చేయడు. ఏడాదిన్నర ఉన్న కేశవరావు గారు మాత్రం అర్జెంటుగా రిజైన్ చేస్తాడు. నీతి నిజాయితీ విలువలు ఎథిక్స్గా గుర్తొచ్చినాయి. ఐ అప్రిషియేట్ కేశవరావు గారు. కానీ ఆడ కండువా కప్పిన రోజున్న రేవంత్ రెడ్డి మల్లికార్జున ఖర్గే గారు ఈ 4.5 ఏళ్ళు ఉన్న 12, 14, 15 ఎంతమందిని చేర్చుకోరు? అంతమందిని ఎందుకు డిస్క్వాలిఫై రిజైన్ చేయలేదు? వాళ్ళు చేయలేదు. వాళ్ళకి సరే వాళ్ళ అవసరం వాళ్ళు చేయలే. వీళ్ళు ఏం చేసిర్రు అంటున్న బీఆర్ఎస్ వాళ్ళు 80,000 పుస్తకాలు చదివిన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి రాజ్యసభ ఎన్నికలలో కేశవరావు గారు రిజైన్ చేసిన మీ స్థానం అది. కేశవరావు గారు రిజైన్ చేసిన స్థానంలో అభిషేక్ సింగ్ మన్వి అనే ఒక కాంగ్రెస్ లీడర్ పోటీ చేస్తున్నప్పుడు నీ పార్టీ గుర్తు మీద గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యేని దొంగలుగా సమాజం ముందు నిలబెట్టడానికి, ఇక వీళ్ళంతా మాకు వ్యతిరేకంగా ఓటేసారు కాబట్టి వీళ్ళని డిస్క్వాలిఫై చేయమని అడగడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది కేసీఆర్ గారు? దీని వెనకాల మ్యాచ్ ఫిక్సింగ్ లేదా? కేశవరావు రిజైన్ చేస్తాడు, అభిషేక్ సింగ్ మన్వి వస్తాడు. అభిషేక్ సింగ్ మన్వి మీద బీఆర్ఎస్ పార్టీ అన్ని అవకాశాలను కూడా అభ్యర్థిని పెట్టది. వాట్ ఈస్ ద లాజిక్? ఇంత అమాయకులు అనుకుంటారా తెలంగాణ వాళ్ళు? చీకట్లో దొంగ పోలీసు ఇద్దరు కలిసి నాటకం ఆడితే జనానికి అర్థం కాదనుకుంటారా ఏంది? అభిషేక్ సింగ్ మన్వి కాంగ్రెస్ వాడు కాదని చెప్పుండ్రి. అభిషేక్ సింగ్ మన్వి కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేయలేదని చెప్పుండ్రి. అదే రఘునందన్ భాయ్ కవిత బెయిల్ పిటిషన్ ఆర్గ్యూ చేస్తే మీరు ఓన్ మొత్తం నెత్తి మీద పెట్టి అమ్మేసేద్దరు. బీజేపీ వాడు పోయి బీఆర్ఎస్ వానికి ఆర్గ్యుమెంట్ చేసిండని. మరి కాంగ్రెస్ వాడు ఆర్గ్యూ చేస్తే రాహుల్ గాంధీ ఎందుకు నోరు తిప్పుతలేడు? మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన రోజు ఊరేగిరు కదా అందరు కలిసి. మరి మనీష్ సిసోడియాకు బెయిల్ ఎవరు? రాహుల్ గాంధీ చెప్తే వచ్చిందా? బీజేపీ వాళ్ళు చెప్తే వచ్చిందా? కోర్టులను గౌరవించారు, సెబీని గౌరవించారు, పార్లమెంటుని గౌరవించారు, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్న ప్రధానమంత్రిని గౌరవించారు. ఈ దేశాన్ని 5.5 దశాబ్దాలు పాలించిన పార్టీ, శతాధిక వృద్ధురాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఇంత అన్యాయంగా బిహేవ్ చేస్తూ ఉంటే వాట్ ఈస్ దిస్ నిరుపమ గారు? ఇప్పుడు బీజేపీ చెప్తే కవితకు బెయిల్ వచ్చిందా? కాంగ్రెస్ బీఆర్ఎస్ ఇద్దరు కలిసి డ్రామా ఆడి కవితకు బెయిల్ తెచ్చారా? మీరు జర చెప్పుర్రి. ప్రజలను ఆలోచించమని అడుగుతా ఉన్నా నేను. ఇంతకంటే భయంకరమైన నిజం ఏమైనా ఉంటే చెప్పుండ్రి. ఇంకా సందర్భం వచ్చినప్పుడు చాలా చెప్పాలనుకుంటున్నాను. బట్ ద బెయిల్ వాజ్ గ్రాంటెడ్ బై ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశంలో సర్వోన్నత న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది.
మీరు దాన్ని ఎట్లా తప్పుపడతారు? ఏ సుప్రీంకోర్టు సిసోడియా గారికి బెయిల్ ఇచ్చిందో, ఏ సుప్రీంకోర్టు ఈ దేశంలో అనేక తీర్పులు బీజేపీకి వ్యతిరేకంగా ఇచ్చిందో ఏమన్నారు మీరు? ఎలక్షన్స్ కంటే ముందు ఎలక్టోరల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అయితే ఆహా ఓహో అని భజన చేసిరు కదా ఢిల్లీలో, మంచి జడ్జిమెంట్ వచ్చిందని. ఆ రోజు అది మంచి జడ్జిమెంట్ ఎట్లయింది, ఈ రోజు చెడ్డ జడ్జిమెంట్ ఎట్లయితుంది నిరుపమ్ గారు? కాబట్టి కొంచెం ఆలోచించమని చెప్తాను నేను. నాలుగున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడమంటే నాకంటే మంచిగా ఎవడు మాట్లాడతాడు తల్లి? ఇస్త్రీ ఉతికి సాకలో బండకు కొడతారు కదా బట్టలు, అట్లా కొట్టి ఇస్త్రీ చేయగలుగుతాను నేను. బట్ ప్రజలు నాకు ఓటేసి గెలిపించి ఒక గౌరవనీయ స్థానంలో ఉంచారు కాబట్టి గౌరవంగానే అడుగుతున్నా. ఇఫ్ దెర్ ఈజ్ నో అండర్స్టాండింగ్, ఇఫ్ దెర్ ఈజ్ నో మ్యాచ్ ఫిక్సింగ్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్, కేశవరావు గారు ఎందుకు రిజైన్ చేసిరు? ఏడాదిన్నర కోసం అభిషేక్ సింగ్ మన్వి ఎందుకు వచ్చిండు? ఆయన పోటీ చేసిన రోజు టీఆర్ఎస్ క్యాండిడేట్ని ఎందుకు పెట్టలేదు? నీ ఎమ్మెల్యేలు నీకు వ్యతిరేకంగా ఓటేస్తే డిస్క్వాలిఫై చేసే ఒక అవకాశాన్ని నువ్వు ఎందుకు మిస్ అయినావు? ఈ అనుమానాలకి తావు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్, టీఆర్ఎస్. బిడ్డ జైలు ఉంటే అయ్యే చూసినందుకు ఎందుకోలేదు? మాట్లాడితే ఢిల్లీకి పోతావు కదా, మాట్లాడితే పోయి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తావు కదా. జైలు ఉన్న బిడ్డ ఒకే ఒక బిడ్డ ఉంది కదా, నీకు ప్రాణం కదా నీ బిడ్డ, నీకు బిడ్డను చూసినందుకు ఎందుకోలే? ఏం మ్యాచ్ ఫిక్సింగ్ చేసిరు? ఏం తెరనకాల రాజకీయం చేసిరు? కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు ఢిల్లీకి పోగానే బీజేపీ వాళ్ళతో పోతున్నారు ఢిల్లీకి అని చెప్తారు. రఘునందన్ బ్లిడ్జ్ పత్రికను తీసుకొని వాళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్తే నా టికెట్ పెట్టి కాంగ్రెస్ సోషల్ మీడియాలో రాస్తారు. రఘునందన్ వెనకాలనే హరీష్ను కేటీఆర్ పోయినరు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనంకి రఘునందన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మాట్లాడుతుండే వకీల్ సాబ్ అని రాస్తారు. సో ఐ వెల్కమ్, నాకు అంత గొప్ప స్థానాన్ని ఇచ్చినందుకు ఐ వెల్కమ్ కాంగ్రెస్ సోషల్ మీడియా. ఐ హ్యావ్ నో గ్రీవెన్స్ అగెన్స్ట్ కాంగ్రెస్ సోషల్ మీడియా. నేను ఇట్లే మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఆఫీసులో నువ్వు నిజంగా పోతావా ఒత్తుతావా జోక్ చేస్తున్నావు అని ఒక విలేకరు అడిగితే నేను నా పిఏకి చెప్పి టికెట్ బుక్ చేసి మా మీడియా మిత్రులందరికీ టికెట్ ఇవ్వమని బీజేపీ ఆఫీసులో కూర్చొని అప్పటికప్పుడు టికెట్ బుక్ చేయించుకొని తెల్లారి 11 గంటలకు నేను ఢిల్లీ పోయినా. సోషల్ మీడియాలో నేను టికెట్ పెట్టినా. ఆ టికెట్ను తీసుకొని వచ్చి కవితతోటి ములాఖత్కి కేటీఆర్ గారు, హరీష్ గారు పొద్దున ఎయిర్ ఇండియాలో 7 గంటలకు పోతే నేను 7:05కి విస్తారాలో పోయినా. ఆ ఎయిర్ ఇండియాలో కేటీఆర్, హరీష్ రావు గారితో పాటు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కకు పోయినరు. రఘునందన్ రావు పోలేదు, వారు వేరే పని మీద పోయింటారు, కానీ సేమ్ ఫ్లైట్లో పోయినారు. నేను పోయిన ఫ్లైట్లో గౌరవనీయులు వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజు గారు ఉన్నారు, గౌరవనీయులు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారు ఉన్నారు, మాజీ ఆలంపూర్ శాసనసభ్యులు గౌరవనీయులు సంపత్ కుమార్ గారు ఉన్నారు. ఒక ఫ్లైట్ ఢిల్లీకి పోతున్నప్పుడు చాలామంది పోయినాం ఆ ఫ్లైట్లో. అయితే మాకు ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉంటాయా? వారు ఒక గౌరవ శాసనసభ్యుని ఎదురైనప్పుడు నేను నమస్కారం పెట్టి పలకరిస్తా. నాకు ఆ సంస్కారం ఉంది, మీకు లేకపోవచ్చు, దానికి నేనేం చేయలేను కూడా. కాబట్టి దయించి తెలంగాణ ప్రజల్ని, మీడియా మిత్రుల్ని కూడా నేను చేసేటువంటి అప్పీల్, నేను అడిగిన ఈ ప్రశ్నలకి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్తారా, రేవంత్ రెడ్డి గారు చెప్తారా, మల్లికార్జున ఖర్గే గారు చెప్తారా, లేదా కేశవరావు గారు చెప్తారా? చెప్పమనుండ్రి. బీఆర్ఎస్లోంచి కాంగ్రెస్లోకి పోయిన ఒక్క కేశవరావు గారికే విలువలు ఉన్నాయి, మిగతా ఎమ్మెల్యేలకి లేవు అని చెప్పుండ్రి. లేదు, వాళ్ళకి జాతనైతే లేదు. ఇక మా పార్టీ గొప్ప పార్టీ, మాది కడిగిన ముత్యం, హుస్సేన్ సాగర్లో ఇప్పుడే స్నానం చేసి వచ్చినాం, పునీతమైనం, ఈ ఎమ్మెల్యేని రిజైన్ చేపిస్తున్నామని రిజైన్ చేపియండి. మీకు ప్రజల మ్యాండేట్ ఉంది కదా, మీ పాలన ప్రజాపాలన కదా, గడీల పాలన బద్దలు కొట్టి నువ్వంతా ప్రజాభవన్ ప్రజలకు అంకితం ఇచ్చినావు కదా రేవంత్ రెడ్డి గారు. రామారు ఎలక్షన్లకి ఇట్లా మాట్లాడితే రఘునందన్ బీఆర్ఎస్ తరఫున వకాలతో పుచ్చుకున్నాడు అంటారు. హైడ్రాకి సపోర్ట్ చేసి మాట్లాడితే రఘునందన్ కాంగ్రెస్కి సపోర్ట్ చేస్తున్నాడు అంటాడు. అంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే హక్కు నాకు లేదు. ఆర్టికల్ 19 ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నాకు లేదు. జనానికి కొన్ని విషయాల పట్ల అవగాహన, నాకు తెలిసిన 2 ముక్కలు జనంతో పంచుకునే స్వేచ్ఛ నాకు లేదు. అంతేనా? ఇటు ఆర్గ్యూ చేస్తే బీఆర్ఎస్ దిక్కు ఆర్గ్యూ చేసిండు, ఇటు ఆర్గ్యూ చేస్తే రేవంత్ రెడ్డి దిక్కు ఆర్గ్యూ చేసిండు. నేను జనం పక్షాన్ని ఉంటా. ఐఎమ్ ద వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ అని మీడియా పిలిచింది, జనం పిలిచిర్రు, ఆ మాట కట్టుబడి ఉండేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నా. గౌరవనీయులు అందశ్రీ చెప్పిండ్రు ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో, సారు సంకనాగిన కొడుకుల్లారా, రఘునందన్ అనేటువంటి ఎమ్మెల్యే దుబ్బాకకెళ్ళి గెలిచి వచ్చి అసెంబ్లీలో జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనేటువంటి పాట, ఈ రాష్ట్ర గీతం ఎందుకు కాదని కేసీఆర్ను నిలబెట్టి అసెంబ్లీలో అడిగేదాకా ఒక్కడు అడగకపోతిరు కదరా మీదని అందశ్రీ చెప్పారు. అంటే ఆడు అందశ్రీ గారు నాకేమైనా బంధువా? జై తెలంగాణ అని గొంతు దించుకొని నడిచినటువంటి వ్యక్తిగా జయ జయ హే తెలంగాణ జననీ జయకేతనం అనే పాట ఈ రాష్ట్ర గీతం కావాలని అడిగిన నిరుపమ్ గారు. ఐ స్వేర్ ఆన్ ద గాడ్, నేను నమ్మిన దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ రోజు దాకా నేను అందశ్రీ గారిని కలవలేదు, మాట్లాడలేదు. బట్ ఐ వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ సాంగ్. మేము తెలంగాణ ఉద్యమం చేసిన రోజు ఆ పాట మా కంట శోష, అది ఈ ప్రాంత ప్రజల గుండె చప్పుడని కొట్లాడినాం, అందుకని అడిగిన. అప్పుడు అందశ్రీ తరఫున వకాలతో వేసినట్టు అవుతుందా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే, నిజాన్ని నిర్భయంగా చెప్తే మీకు ఇష్టం లేకపోతే నేనేం చేయలేను. ఐ హ్యావ్ బీన్ లైక్ దిస్. 50 ఏళ్ళు దాటిన నిరుపమ్ గారు. ఇప్పుడు కొత్తగా రఘునందన్ మారేది ఏముంటుంది? రఘునందన్ మారేది ఏముంటుంది అంటున్నారు. 2001లో జై తెలంగాణ అన్న రోజే
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తి గలమెత్తి గరీబోని దిక్కున ఈ ప్రాంత ప్రజల ఆశగా శ్వాసగా ఎదగాలనుకుని వచ్చిన నేను రాజకీయాలకి. నేను దేనికి భయపడతాను నిరుపమ్ గారు? కేసీఆర్కే భయపడక కేసీఆర్ ఊర్లోకి పోయి, అదే సినిమాలో బాలకృష్ణ గారు చెప్పినట్టు, నీ ఊరికి వస్తాను, నీ ఇంటికి వస్తాను, తొడగొట్టి మరిపోయి కొట్టొచ్చిన నీ దుబాకల. ఇలా ఢిల్లీకి పోయి కూడా అదే చేసి వచ్చిన. నీ ఊరికి వస్తారా, నీ ఇంటికి వస్తారా, ఇక నీ చేసిన చరిత్ర చెప్తారా అని చెప్పి వచ్చిన. కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చచ్చు, కొందరు తప్పు అనొచ్చు, స్వపక్షమా విపక్షమా 100 మాటలు మాట్లాడవచ్చు నిరుపమ్ గారు. రఘునందన్ విల్ బి లైక్ దిస్ ఓన్లీ. నిజాన్ని నిర్భయంగా చెప్పేందుకు నా తుది శ్వాస దాకా కొట్లాడతా. ఈ పోరాటంలో ఎవరు ఏమైనా, ఎక్కడికి ఎవరు నష్టం జరిగినా లాభం జరిగినా, శ్రీశ్రీ చెప్పిన 2 లైన్లు చెప్పి నేను మీ ఇంటర్వ్యూ ముగిస్తా. పోతే పోనీ సతుల్ సుతుల్, వస్తే రాని కష్టాలు నష్టాలు. నేను గిట్లే ఉంటా, ఈ జనం కోసమే బతుకుతా, ఈ జనం కోసమే కొట్లాడతా. ఐ టిల్ మై లాస్ట్ బ్రీత్. రఘునందన్ ఈజ్ ఫర్ న్యాయం కోసమే కొట్లాడతాడు. గరీబుని గొంతుగా ఉంటాడు. ఎవరికి నచ్చుతుంది, ఎవరు చాలువా కప్తారు, ఎవరు బీఫామ్లు ఇస్తారు అనేది రఘునందన్కి అవసరం లేదు. రఘునందన్ జనం పక్షంగానే ఉంటాడు, జనం కోసమే కొట్లాడతాడు. ఒక రిపోర్టర్గా, ఒక టీచర్గా, ఒక వకీల్గా, ఒక రాజకీయ నాయకునిగా నాకున్నటువంటి కొద్దిపాటి విషయ పరిజ్ఞానాన్ని తెలంగాణ సమాజం ముందు, ఈ దేశం ముందు ఉంచి బరాబరి దేశం కోసం, ప్రజల కోసం కొట్లాడేటువంటి వ్యక్తిగా నిలబడాలనేది నా ఆకాంక్ష. చిరంజీవి గారు అదేదో సినిమాలో చెప్పినట్టు చరిత్రలో నాకు 4 పేజీలు ఉంటే చాలనుకున్నా. నేను ఏ టీవీ ఛానల్ సర్వే చేసినా, ఏ పేపర్ మిత్రుడు రాసినా 17 ఈట్లలో మెదక్ టీఆర్ఎస్ గెలుస్తుందని రాసిన ఆశల్ని, అంచనాలని, టీఆర్ఎస్ కళలని కళ్ళలు చేసినోనిగా చెప్తా ఉన్నా. నేను మా మెదక్ జిల్లా ప్రజల ఆశగా నిలబడతా అని చెప్తా ఉన్నా. నన్ను గెలిపించిన నా ప్రజలకి, అటు దుబ్బాక ఉప ఎన్నికలో, ఇటు మెదక్ పార్లమెంట్ ఎన్నికలలో నన్ను గెలిపించి చరిత్రలో నాకు 4 పేజీలు ఇచ్చినటువంటి మా మెదక్ జిల్లా ప్రజానీకానికి నా చివరి రక్తం బొట్టు దాకా పనిచేస్తాను. థ్యాంక్ యూ నిరుపమ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.